కానీ అంటే హైడ్రా ఏదైతే స్థాపించిందో ప్రధాన అంశం వేరు. కానీ ఇప్పుడు జరుగుతున్న అంశం వేరు. అంటే పేదల్ని మాత్రమే టార్గెట్ చేసి నోటీసులు ఇవ్వడం గాని, ఇట్లాంటి అంశాలు కరెక్టేనా? హైడ్రా కరెక్ట్‌గా పనిచేస్తుందా? వాళ్ళకి దగ్గర దగ్గరగా 500 మంది బందోబస్తు ఇచ్చారని చెప్తున్నారు. గవర్నమెంట్ అఫీషియల్‌గా. మరి ఇది కరెక్టేనా వ్యవస్థలో? సరే దానికి కానూన్ ప్రకారంగా లీగల్ శాంక్టిటీ ఉన్నదా లేదా అనేది కొద్దిగా పక్కకు పెడితే ఆ, ఓకే చేస్తున్నది అని అనుకుందాం. ఎవరి మీద పడాలి ఫస్ట్? ఎవరు ఎక్కువ దోపిడీ చేసిర్రు? అదే. కడుపు నిండి ఉండి వాళ్ళ విలాసాల గురించి అది నువ్వు ముఖ్యమంత్రి చెప్తున్నాడు ఇవాళ. ఆ ఫామ్ హౌస్ లకి వెళ్ళి వచ్చేటువంటి ఏంటంటే 1 ఫింగర్ 2 ఫింగర్లని జనం జనం నీళ్ళలో కలిస్తే ఆ జనం అవి తాగాలా ఆ నీళ్లు తాగాలనా అని చెప్పని నువ్వు మాట్లాడుతున్నావు. కానీ దానిలో ఎన్ని ఫామ్ హౌస్లు బలగొట్టినావు? ఇప్పుడు దానిలోకి వచ్చేటువంటి ఎన్ని ఫామ్ హౌస్లు బలగొట్టినావు ఫస్ట్ నువ్వు చూపించాలి. చూపించినప్పుడు మా బొట్టలకు ఉంటది. నేను చెప్పిన అందుకని అంటున్నదా నువ్వు ఫస్ట్ రామోజీరావు గులగొట్టు. ఎక్కడెక్కడైతే నువ్వు ఇక్కడ ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఒకటి గులగొట్టినావు. ఎన్నెన్ని ఫామ్ హౌస్లు ఎక్కడెక్కడ ఎన్నెన్నో నీకు తెలియకపోతే మేము చూపిస్తాం. లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళు కట్టుకున్నారు కదా, ఇప్పుడు వంశీ ఇటువంటి వాళ్ళు, వాసవి బిల్డర్స్ ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళైతే డైరెక్ట్ చర్యలనే ఉన్నాయి కదా, వాళ్ళే గులగొట్టబ్బా ఫస్ట్. నువ్వు వాళ్ళే గులగొట్టు. వాళ్ళ కన్స్ట్రక్షన్ ఎక్కడెక్కడైతే ఆ 56 చేసి నువ్వు ఒక ఎగ్జాంపుల్ గా నిలబడి ఈ లోపల జనానికి చెప్పు. నువ్వు ఈ లోపల జనానికి చెప్పు ఎక్కడెక్కడైతే నిజంగా కూడా FTL వచ్చినాయో వాళ్ళు ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారస్తులు కావచ్చు, చిన్న చిన్న నెల జీతంతో. ఇప్పుడు నీ బొట్టోడు ఉన్న పని జీతం ఏదో నాకు కూడా తెలియదు, కానీ ఓ 10-15 వేలు వస్తే నెలకు 2,000 3,000 5,000 పెట్టుకొని చిన్నది ఎక్కడో పెడితే అన్ని పర్మిషన్లు ఉన్నాయి కానీ తీసుకుపోయి కొంటావు. ఇవాళ నువ్వు వచ్చి ఏకదమ్న వచ్చి నువ్వు గులగొడతా అంటే ఎక్కడ పోవాలి? నువ్వు నీ సంసారం ఏం కావాలి? నీ భార్య పిల్లలు ఏం కావాలి? పుస్తకాలు చదువుకునే పిల్లలు రోడ్ల మీదకి వచ్చి లైట్ల కింద మళ్ళీ అంబేద్కర్ చదివినట్టు వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి చదువుకోవాలన్నా? వాళ్ళకి నీడ్ ఎక్కడిది? ఇల్లీగల్ గా కొంతమంది కిరాయిలు తీసుకొని నడిపేటోళ్ళకి కూలగొడితే సరే, వాళ్ళకు కూడా ఏమైనా ప్రత్యామ్నాయం చూపిస్తే వేరే విషయం. కానీ చిన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇటువంటి వాళ్ళ మీద కాదు నీ ప్రతాపం చూపించేది. కూలగొట్టుడు చాలా సులభం, కానీ ఆ స్థాయి దాకా వాళ్ళు వచ్చినందుకు వాళ్ళ వెనకాల ఎంత కష్టం ఉన్నదో తెలియదు కదా. పేరెంట్స్ వదిలిపెట్టి ఎక్కడెక్కడో ఊర్లలోకి వెళ్ళి, మారుమూరు ప్రాంతాల్లోకి వెళ్ళి, ఆదిలాబాద్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, గద్వాల్ కావచ్చు, అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చొని చిన్న పనులు చేసుకుంటే ఏదో వాళ్ళు జమ చేసుకొని బ్యాంకులలో వేసుకొని కొన్నోళ్ళ చిన్న ఫ్లాట్స్ ఏమైనా ఉంటే వాళ్ళే కూలగొడతా అంటే ఎట్లా? నాకు అర్థం కాదు. వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపి. మేము వద్దని ఏం చెప్తలేం. FTL మీద ఉన్నటువంటి చాలా ఉన్నాయి, మరి FTL మీద ఉన్నటువంటి అన్ని ఇలా ఇక్కడ ఉన్నది కదా మ్యారియట్ హోటల్. మ్యారియట్ హోటల్ కూడా కాల్వ మీదనే ఉన్నది. మీరు చూడు, బొందలగడ్డ కాల్వ మీద ఉన్నది మ్యారియట్ హోటల్. మరి మ్యారియట్ హోటల్ గులగొట్టి ఫస్ట్ మరి దాని కిందకి వస్తుంది కదా, గులగొట్టి దాన్ని గులగొట్టి. అదైతే ఇటు పక్కకి లేదు, అటు పక్కకి ఉన్నది కదా. బేసిక్గా వీటన్నిటికీ పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్. అదే అందుకనే అంటున్నా, పర్మిషన్స్ అన్ని ఇచ్చినాయి కాబట్టి ఎవరెవరైతే పర్మిషన్స్ ఇచ్చినందుకు బాధ్యులు ఉన్నారో వాళ్ళని కావచ్చు, ఆ లోకల్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు మంత్రులు కావచ్చు, ఎవరెవరి చేతుల్లోనైతే ఇప్పుడు అన్ని ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నప్పుడే ఉన్నాయి కదా, వాళ్ళ ఎమ్మెల్యేల మీద కూడా మీరెట్లా చూసుకుంటున్నారు ప్రజాప్రతినిధులని ఇచ్చిన వాళ్ళని కూడా వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి. ప్రజలు నష్టపోడు కాదు. ప్రజలు ఎందుకు నష్టపోవాలి? ప్రజలు వేసుకున్నప్పుడు అవన్నీ చూసినాయి కదా. మరి వాళ్ళకి ఏం తెలుసా? ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారా? ఎక్కడికెళ్ళి ఆదిలాబాద్కి వెళ్ళి ఉట్నూరుకెళ్ళి వచ్చి ఇక్కడ కూర్చొని చిన్న పైసలతోని జమ చేసుకుని ఇల్లు కట్టుకున్నోనికి అన్ని పర్మిషన్లు ఉన్నాయా చూస్తాడు, అంతే చూస్తాడు. వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయా? తెలియదు. డౌట్ వచ్చిన వాళ్ళకి గుడ కొడతా అంటే ఎట్లా? మేము ఏంటంటే చెరువులను నాలాలను కబ్జా చేసినాయి కూలగొడదు అంటలేం మేము. కాకపోతే ఏంటంటే వాళ్లకు ప్రత్యామ్నాయం చూపియండి, బాధ్యులను శిక్షించండి. కానీ వీళ్ళకన్నా మొదలు మీరు బాగా పెద్ద బలిసినోళ్ళు, కాంట్రాక్టర్లు విలాసాలకు వాడుకుంటున్నటువంటి ఫామ్ హౌస్లు ఏవైతున్నాయో, వాళ్ళు డ్రీమ్ హౌస్లు, ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా, క్లబ్ హౌస్లు పెట్టుకున్నటువంటి ఏవైతున్నాయో వాళ్ళ మీద మీ ప్రతాపం ఫస్ట్ చూపిరు. అవన్నీ ఖాళీ చేయండి. ఇప్పుడు 262-68 గులగొట్టిరు, 111 ఎకరాలు అన్నారు కదా. ఇవన్నీ నువ్వు ఫస్ట్ అవి కొట్టేది ఒక్కొక్క చేతులలో 10 ఎకరాలు, 15 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు కబ్జాలు చేసుకున్నారు. ఇలా మంత్రులు ఉన్నారు. వాళ్ళే తీసేసేయండి ఫస్ట్. వాళ్ళు తీసేస్తే జనంకు ఒక మెసేజ్ పోతుంది. మీరు అవసరం అనుకుంటే ఇంకెక్కడ మంచిగా చూసి పెద్ద కాలనీస్ కట్టి ఇవ్వండి వాళ్ళకి. జనాల కట్టిగా ఇచ్చేది ఉంటే జనం కూడా ఎవరన్నారు ఇది సిస్టమ్ అంతా ఫెయిల్యూర్ అయింది, కానీ గతంలో జరిగిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టచ్చు, బుక్కలు వాడాల్సిన అవసరం కూడా ఉన్నది. వాళ్ళకు సంబంధించిన ఎవరుంటే మేము గులగొట్టుకున్నాం చెప్పినప్పుడు 2 నెలలకే ఇన్పుట్ వస్తున్నాం. మాది ఉండేది ఉంటే ఇప్పుడు రెవెన్యూ మంత్రి అన్నాడు నాది ఉండేది ఉంటే తీసేయచ్చు, కూలగొట్టొచ్చు. అరే ఉండేది ఉంటే నీకు తెలియదా? అంటే తెలియలేదా? మీరు చదువుకోలేదా? మీకు కానూన్ తెలియదా? మీ యాక్టులు తెలియదా? GHMC యాక్ట్ అయింది, ఇవన్నీ తెలుసు కదా. చూసుకొని నేను ఆయన ఒక్కరిని సింగిల్ అవుట్ చేసి మాట్లాడతాను. అందరికి ఉన్నాయి కదా. ఇప్పుడు జానారెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లు ఉన్నాయి అంటున్నారు, హరీష్ రావుది ఉన్నది అంటున్నారు. అంటే ఆపోజిషన్ వాళ్ళకు ఉన్నది, ఇటు రూలింగ్ వాళ్ళకు ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. మరి అవన్నీ తీసి బయట పెట్టి ఫస్ట్ వాళ్ళే చేసుకొని నువ్వు ఒక ఉదాహరణ కనుక ఉండేది ఉంటే యూ బీ ద చేంజ్ దట్ యు వాంట్ టు సీ ఇన్ ది సొసైటీ అని అన్నట్టు ఫస్ట్ నీకు నువ్వు నేను క్లీన్ నీట్ ఉన్నాను అనుకో,
ఇలా అక్కడ కింద ఏంది దుర్గం చెరువు దగ్గర దాదాపు 220 మందికి ఏదో నోటీసులు ఇచ్చారని చెప్పారు. ఓకే, తన గురించి తన కట్టుకున్నప్పుడు లేడు, ఆయన కూడా ఉన్నోడే. నాకు కూడా ఏం నాకు కూడా ఏం తెలియదు అన్నాడు. సరే తన నా ఇల్లు గులగొడితే అందరితో పాటు నాది కూడా గులగొట్టాను అని చెప్తున్నాడు. సో ఇస్ వన్ ఎమాంగ్ ఈక్వల్. నాది ఎట్లా గులగొడతావు అన్నప్పుడు పంచాయతీ నాది నాకే తెలియదు, నేను 95లో కొనుక్కున్నా, అంతకు ముందే 95 కాదు, దాని తర్వాత ఏదో చెప్పిండు, డేట్ ఏదో చెప్పిండు. సో నేను అప్పుడు కొనుక్కున్నా అని ఆయన చెప్తున్నాడు. కానీ అయినా కానీ ఏమంటుండు, ఓకే నేను అట్లా ఉండేది ఉంటే నేను కూడా వెళ్ళిపోతా అంటాడు. కానీ తన పోగలుగుతాడు కావచ్చు, కానీ మిగతాలు పోగలుగుతారో లేదో తెలియదు కదా. అవును, తన ప్రత్యామ్నాయం ఉండొచ్చు, ఆల్టర్నేటివ్. మరి మిగతాలు పోగలుగుతారో లేదు కదా. అది నిజమైన సమస్య ఎక్కడ ఉన్నది? అక్కడ కొంతమంది ఈవెన్ ఇన్ఆర్బిట్ మాల్ కూడా దాని కిందకే వస్తుంది అని చెప్పని. మరి ఇన్ఆర్బిట్ మాల్ లో ఎవరెవరు ఏమేమి బిజినెస్ చేస్తున్నా, కట్టినోడు ఎవరు ఏంది చేసి మనకి ఫైన్ వేస్తావో ఏంది చేసి అది గుల కొట్టించుకుంటా అక్కడ వాళ్ళు ఎక్స్టెన్షన్ కింద ఎక్స్టెన్షన్ చేసి కాబట్టి వాళ్ళకి నీళ్లు నిండుతూనే అంటున్నారు. అది నిజమైన ప్రాబ్లం కరెక్టేనా? ఇది ఏందని ఇలా ఓవర్ నైట్ అయింది కాదు కదా. వాళ్ళు వీళ్ళకన్నా వీళ్ళు డ్రీమ్ ఫామ్ హౌస్ కట్టుకున్నారు, కానీ వాళ్ళకు ఇల్లు అంటేనే ఒక డ్రీమ్ కదా. నేను సచివాలయంలో కూడా నా సొంత ఇల్లు ఉండాలనేది ఒక డ్రీమ్ ఉంటది. అటువంటి వాళ్ళ ఏమున్నా కానీ ఒకవేళ ఉన్న వాళ్ళ ప్రత్యామ్నాయం చూపించకుండా మాత్రం చేస్తే చాలా ఇబ్బందులు పాల్గొనండి. ఇదంతా సాధ్యమా? మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో పెద్ద పెద్ద వాళ్ళు ఇల్లులు ఉన్నాయి, ఈ చెరువులందరినీ రక్షించడం అనేది సాధ్యమేనా? ఇంతమంది ఇల్లు కూల్చడం కానీ, ఓవైసీ కాలేజ్ గురించి మాట్లాడినప్పుడేమో దానికి ఒక జీవో మారుతుంది, కాలేజీకి కొంత టైం ఇద్దాము అనేసి. ఇప్పుడు ఏదైతే బిల్డింగ్స్ విషయం, పెద్ద పెద్ద ఫామ్ హౌస్ల విషయం మాట్లాడినప్పుడు ఈ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళది కాదు, కట్టేటోళ్ళు కూలుద్దాం అంటారు. మరి ఇది సాధ్యమవుతుందా? సున్నం చెరువు విషయానికి వస్తేనేమో చాలా మంది షెడ్లు వేసుకుని ఉన్న వాళ్ళ ఇల్లు కూల్చేసి కనీసం పుస్తకాలు తీసుకునే టైం కూడా ఇవ్వలేదని పిల్లలే మాట్లాడుతున్నారు. మరి ఇది ఎటు డైవర్ట్ అవుతుంది? నాకైతే ఇది అర్థం కాదు ఉన్నది. ఎందుకంటే గంట టైం ఇచ్చేందుకు ఏం సమస్య అయితే నాకు కూడా అది తెలుస్తలేదండి. జనం అయితే మొత్తుకుంటారు, మాకు గంట టైం ఇచ్చినా మా సామాన్ మేము తీసుకొని పోతామని చెప్పి జనం అంటున్నారు. కానీ అంత టైం వీళ్ళు ఎందుకు ఇస్తలేరో అది ప్రభుత్వం ఆలోచించాలి. వీళ్ళు కూడా అసలు మీరు అంత టైం ఎందుకు ఇవ్వాలి కదా. అట్లీస్ట్ అటువంటి ఉంటే సపోజ్ అందులో 1,50,000 సామాన్ సపోజ్ ఉన్నది అనుకో. నేను మొన్న ఒక చూసిన చిన్న పాన్ డబ్బా ఉన్నది, నాకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా అందులో ఉన్నది. 1,00,000 రూపాయలు 1,50,000 దాని కాస్ట్ అవుతుంది. అది సంపాదించేందుకు నాకు సంవత్సరం పడుతుంది. అన్ని పైసలు నేను సంపాదించాలంటే నేను అవి కనీసం తీసుకుంటా అంటే కనీసం తీసుకునే పరిస్థితి కూడా లేకుండా కులగొట్టిరు అనేది. మరి ఇవన్నీ కొద్దిగా పరిగణన తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇగో కానూన్ అనుకుంటే అది ఓవైసీ కానీ ఓవైసీ అయ్యా కానీ ఓకే ఇల్లీగల్ గా ఉన్నది, పెద్ద పెద్ద బడాబాబులు ఉన్నాయి అన్నప్పుడు ఆయన దగ్గర బొచ్చడు పైసలు ఉన్నాయి, వాళ్ళకు బ్యాంక్ ఉన్నది, బొచ్చడు ప్రాపర్టీస్ ఉన్నాయి, వాళ్ళ మొత్తము కట్టుకుంటేందుకు జాగాలు ఉన్నాయి. వాళ్ళ మెడికల్ కాలేజ్ అన్ని పుణ్యానికి ఏం చదివించలేదు ఏండ్ల నుంచి. వాళ్ళు దాదాపు నాకు తెలిసి 84, 85లో మెడికల్ కాలేజ్ పెట్టిండ్రు వాళ్ళు. 1985లో మెడికల్ కాలేజ్ పెట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా డొనేషన్లతో బొచ్చడు 100,000 కోట్లు సంపాదించారు కదా. వాళ్ళకి జాగాలు పెద్ద కష్టం కాదు, తీపిచ్చేస్తే. ఇదేంటంటే అట్లీస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో పిల్లలకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రత్యామ్నాయం ఏదైనా అకామిడేషన్ గవర్నమెంట్ చూపించగలిగితే వేరే విషయం. చూపించలేనప్పుడు వాళ్ళకి నోటీసులు ఇచ్చి హాలిడేస్ ఉన్నప్పుడు తీపిచ్చాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. ఇల్లీగల్ అని నువ్వు గులగొడతానికి ముఖ్యమంత్రి చెప్పిండు కనుక ఎవరినైనా ఇది ఇచ్చిపెట్టేది లేదని. నిన్న కూడా ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి చెప్పిండు మేము ఇవన్నీ సాఫ్ చేయదలుచుకున్నామని. మరి అదే మాట మీద ఉండి దాని మీద అదే మాట మీద ఉండి గులగొట్టాల్సిన అవసరం లేదు. బరాబర్ గులగొట్టాలి. ఇల్లీగల్ అని తెలిసి మీరే చెప్తున్న తర్వాత ఎఫ్టీఎల్ బఫర్ జోన్ కిందకి వస్తున్నదని మీరే చెప్పిన తర్వాత కూలగొట్టాలి. మరి నువ్వు దానికే కదా ఇది పెట్టింది. ఈ రంగనాథ్ వచ్చి ఊకే ఈ సోషల్ మీడియాలో కూర్చొని ఛానళ్లలో కూర్చొని గంటలు ఇంటర్వ్యూలు చేస్తుంది కాదు బాబు. ఫామ్ హౌస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి పని పట్టు మొదలు. రాజకీయాలు చేసేందుకు ఉంటే హీరోయిజం చేసేందుకు చేసుడు కాదు. బొచ్చడు మంది ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ నిజాయితీ పరులు మొత్తం. కానీ వాళ్ళందరూ కరెక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఏదో చేసిందంటే ఈ గంటలు దీని మీదే చర్చ అవుతున్నావు. వాళ్ళని కొట్టు కదా, వాళ్ళని కొట్టు పేదల మీద ఇమ్మీడియట్ ఎందుకు పడుతున్నావు? తర్వాత పడేది ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించినాక పడు.